అభినందనలు భీమ్, నువ్వు ఉత్తీర్ణుడివయ్యా. పైగా అర్థశాస్త్ర పరీక్షలో నువ్వు అత్యధిక మార్కులు తెచ్చుకున్నావు. ధన్యవాదాలు గురువుగారు. అలాగే నామజోషి గారు, మీకు కూడా నా అభినందనలు. నాకు దేని గురించి? ఒకవేళ శిష్యుడు సఫలుడు అయ్యాడంటే అతని సఫలత ఘనత గురువు కూడా దక్కుతుంది కదా. అయితే మీరు కూడా ఘనతకు పాత్రులే. మీకు కూడా చాలా అభినందనలు. నిజంగా నాకు మీలాంటి గురువులున్నారు. మీరు నన్ను చదివించడం మాత్రమే కాదు, ఎప్పుడు నాకు అండగా నిలబడుతూ ఉంటారు. అందుకే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ గురువుగారు, నేను తర్వాత చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? నేనేమని చేయాల్సి ఉంటుంది? ఇంకా చదువుతావా? భీమ్రావ్, ఇది వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ చదువుని కొనసాగించాలనుకుంటున్నందుకు. నేను జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో దానికోసం పై చదువులు చదవటం చాలా ముఖ్యం. అందుకే పై చదువులు చదువుకోక తప్పదు. నామజోషి గారు, భీమ్రావు తన జాతిలోని మొదటి వ్యక్తి. 10-12 తరగతుల్లో ఉత్తీర్ణుడైనవాడు. పైగా కేవలం ఉత్తీర్ణుడే కాలేదు, అర్థశాస్త్రంలో అత్యధికంగా మార్కులు కూడా సంపాదించాడు భీమ్రావు. భీమ్రావు చదువేప్పుడు కేవలం అదొక ఉద్యోగం సాధించడం వరకే పరిమితం కాలేదు. తను నాయకుడు కావాలనుకుంటున్నాడు. తన జాతికి, తన సంఘానికి. తన సంఘం అలాగే తన జాతిలోని ప్రజల స్థితిగతులు మార్చడం కోసం, తన సంఘంలోని వాళ్లకు సమాజంలో సమానమైన హోదా కల్పించడం కోసం భీమ్రావు పోరాడాల్సి ఉంటుంది. అలాగే ఆ పోరాటంలో విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇక దానికి కేవలం ఒకటే మార్గం ఉంది: భీమ్రావు పై చదువులు చదవడం, అలాగే ముందుకు సాగడం. అందుకే భీమ్రావు పై చదువులు చదవడం చాలా అవసరం. ఏమైంది గురువుగారు? మీరేం ఆలోచిస్తున్నారు? భీమ్రావ్, నేనేం ఆలోచిస్తున్నానంటే, తర్వాతి చదువు చాలా ఖరీదైంది. ఇక నువ్వెలా చదువుకోగలవు? ఖరీదైందా అంటే డబ్బులు ఎంత అవుతాయి? భీమ్రావ్, ఒకవేళ మొత్తం 1 సంవత్సరం ఖర్చు లెక్క పెడితే 25 రూపాయలైనా కనీసం అవుతుంది. ₹25? అవును భీమ్రావ్. ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ డబ్బు మొత్తం 1 నెల గడువులో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క నెలలోనే ₹25 ఎక్కడి నుంచి తీసుకురావాలి గురుగారు? నేను అదే ఆలోచిస్తున్నాను భీమ్రావ్. నేను చెప్పడం సరైంది కాదు గాని, ఇక నువ్వు పై చదువులు చదువుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. ఇక నువ్వు ఎలా చదువుకోగలవు? పురంజన్, ఇప్పుడు అనిపిస్తోంది భీముని చదివించాలని. నేనేం కలగన్నానో అది నెరవేరబోతుందని. నీ కళ నెరవేరుకుంటే రామ్జీ, ఇంకెవరిది నెరవేరుతుంది? నువ్వు పిల్లల కోసం ఎంతగా కష్టపడుతున్నావు. అందుకే నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకున్న ధైర్యానికి మధ్యలో ఎప్పుడూ ఎలాంటి ఆటంకం రాకూడదని. బలంగా తొయ్యి. లాగు రామ్జీ, ఇంకొంచెం బలంగా. పురంజన్, బలంగా.
ఆగు రామ్జీ, నేను ముందుకొస్తాను, ఆగు. రామ్జీ, వదలండి, వదలు, వదలండి, నన్ను వదలండి. ప్రచండదేవి గారు, ప్రచండదేవి గారు బయటికి రండి, నన్ను వదలండి. ఏం చేస్తున్నావు? వీళ్ళ దౌర్జన్యం చూడండి ప్రచండదేవి గారు. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యానికి వీళ్ళకు మీరు శిక్ష వేయండి. అయ్యగారు, నా గేదె పారిపోయింది కదా అని నరోత్తం జోషి ఇంటి గుమ్మం ముందే చనిపోయింది. ఈయనకు ఆ పశు హత్య పాపం అంటుకుంటుంది. ఇక ఈయన ఆ పాపానికి పశ్చాత్తాపడడానికి నిరాకరిస్తున్నాడు. అబద్ధం, పచ్చి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అంటే నేనేం చేయాలనుకుంటున్నావు? నీ గేదెకు పూలదండ వేసి నేను వీధి వీధి తిరుగుతూ ముష్టెత్తుకోవాలనా? నువ్విక ముష్టెత్తుకోక తప్పదు. ఏంటి అసలు మీరేమంటున్నారు ప్రచండదేవి గారు? నేను నిజమే చెప్పాను. విషయం మన సంస్కృతి, సంస్కారం, నమ్మకాలకు చెందింది. విషయం మన ఆచారానికి సంబంధించింది. ఇప్పుడు నీకొక అవకాశం వచ్చింది. నువ్వు అందరికీ ఒక ఉదాహరణగా మారడానికి, అన్ని జాతుల వాళ్లకు ఇది చెప్పడానికి నువ్వు నీ జాతి అలాగే ధర్మం కోసం ఎంత కట్టుబడి ఉంటావో. ప్రచండదేవి గారు, మీకు నేను తెలుసు కదా, నేనెవరినో మీకు తెలుసు కదా. అసలు ఏం మాట్లాడుతున్నాడు? నాకు తెలుసు కదా, నువ్వు నరోత్తం జోషివి. కానీ నువ్విది చెయ్యక తప్పదు. నరోత్తం జోషి, పాప ప్రాయశ్చిత్త ప్రక్రియ మొదలు పెట్టండి. ఈయన్ని బంధించండి. పొరపాటు పడుతున్నారు ప్రచండదేవి గారు. నేనేం చేయలేదు. నాకు బాగా అర్థమైపోయింది. మీరేం చేయలేరు. మీరు మసాజ్ చేయించుకోండి. అలాగే మసాజ్ చేయించుకున్న తర్వాత మీ చేతులకు గాజులు వేయించుకొని ఇంట్లోనే ఏదో ఒక మూలన కూర్చోండి. నరోత్తం జోషి, ఈ ప్రాంతంలో ప్రచండ దేవుకి ఎవ్వరూ ఎదురు లేరు. అలాగే నాకు ఎవ్వరూ మించిపోకూడదు. నాన్న, ఏమండి? లేవండి. నాన్నకేమైంది బాబాయ్? ఏమండి? డాక్టర్ గారు ఏమైంది చూస్తున్నారు. ఈయనకి? మావయ్య, మావయ్య, ఈయన స్పృహలోకి ఎప్పుడు వస్తానండి? చూడండి, ఈయన కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత మీరు ఈయన ఇంటికి తీసుకువెళ్ళచ్చు. నర్స్, ఎందుకు ఇదంతా ఎలా జరిగింది? నీతో కలిసే కదా వచ్చాడు. ఎలా జరిగింది? నీ కారణంగానే జరిగింది. నువ్వు రామ్జీతో పెన్షన్ డబ్బులు కాకుండా వేరే డబ్బు ఇంటికి తీసుకొస్తే వాటితో మిఠాయి వండి పెడతానని అనకుండా ఉండుంటే గనక తను ఇలా కష్టపడడం గురించి ఆలోచించేవాడు కాదు, అంత బరువు మోసేవాడు కాదు, కింద పడేవాడు కాదు, ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నాన్న, భీమ్, నాన్న, 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 మీకేమైంది నాన్న? పురంజన్ అన్న చెప్పాడు, నేను పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించానని. డబ్బుల కోసం మూటలు మోసారట ఈయన. దాంతో అతను అసలు నిలదొక్కుకోలేకపోయాడు. నాన్న, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? నాన్న ఎలా ఉంది ఇప్పుడు? నేను బానే ఉన్నాను. పదండి, ఇంటికి వెళ్దాం. లేదు నాన్న, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు. వద్దు, నా మాట వినండి.
ఇంటికి వెళ్దాం. మీరు ఎందుకు చెప్తున్నారు నాన్న? పద. నాన్న, అన్నయ్య మెల్లగా లేవండి. నాన్న రండి. మెల్లిగా. ఏంటి నాన్న? ఏమవుతుంది ఏమైంది? రామ్జీ, డాక్టర్ గారు, డాక్టర్ గారు, త్వరగా చూడండి. చూడండి. ఇందాకే లేచారు కానీ తల తిరిగి పడిపోయారు. ఏమైంది? వెనకే ఈయన్ని త్వరగా పరీక్షల గదిలోకి తీసుకుని రండి. ఈయన శరీరం మొత్తం పరీక్షించాల్సి ఉంటుంది. పదండి. వార్డ్ బాయ్, త్వరగా రండి. త్వరగా రండి. త్వరగా పదండి. జాగ్రత్త. మెల్లిగా. జాగ్రత్త. పదండి. చూడండి, మీరందరూ బయట కూర్చొని ఎదురు చూడండి. నేను చెకప్ చేసి వస్తాను. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. అలాగే. నాకు భయమేస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా నాన్నకేమైంది? ఆయనకి వయసు అయిపోయింది. అయినా కూలీ పని చెయ్యాలి. చెప్తే అసలు వినరు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో ఏమో. దేవుడా. డాక్టర్ గారు, ఆయనకి ఏమైంది డాక్టర్ గారు? ఏమైందండి? చూడండి, ఆయన కేవలం తలకు తగిలిన దెబ్బకు వైద్యం చేయించుకొని వెళ్ళిపోవడం మంచిదైంది. ఇప్పుడు ఆయన శరీరం మొత్తం పరీక్షించడం జరిగింది. ఆయన పరిస్థితి చాలా దిగజారింది. ఒకవేళ సరైన శ్రద్ధ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయన పరిస్థితి ఇంకా దిగజారిపోవచ్చు. అప్పుడు ఏమైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఏవైనా అంటే? చూడండి, పరీక్షల ద్వారా ఏం తెలిసిందంటే ఆయన శరీరంలో బలం తక్కువ ఉందని. ఎన్నో పోషక పదార్థాల లోపం ఏర్పడింది. ఎలా అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ లేవగానే పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఎప్పుడైనా నిలబడిపోవచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు. ఆయన బలమైన తిండి తిని మళ్ళీ బలాన్ని పుంజుకునేంత వరకు మీరు నా వెంట రండి. కొన్ని మందులు అలాగే తినాల్సిన పదార్థాలు రాసిస్తాను. అలాగే రండి. చూడండి, మీరు ఆయన కొడుకు, అందుకే అందరికంటే ఎక్కువ బాధ్యత మీకే ఉంది. ఆయనకి పూర్తిగా విశ్రాంతి అందేలా చూడండి. అన్నట్టు పని పాట అసలే వద్దు. 1-1.5 నెలల్లోనే ఆయన పూర్తిగా కోలుకోవాలని ఆశించండి. అలాగే. మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం డాక్టర్ గారు. ఆయనకి ఏమేం పెట్టాలో నేను ఇందులో రాశాను. సరే, ఇదిగోండి. అలాగే, ధన్యవాదాలు. ఇదిగో చూడు, నీకోసం కొత్త పుస్తకాలు. నువ్వేమేం చెప్పావో అవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకో. నాకింకా ఎంత ఆయుష్ ఉంటుందో తెలీదు. నేను బతుకున్నంత వరకు నా పోరాటాన్ని నన్ను పోరాడనివ్వు. నేను కష్టపడతాను, డబ్బు సంపాదిస్తాను. అలాగే ఆ డబ్బుతో నువ్వు చదువుకోవాలి. అన్నట్టు ఈ విషయం గురించి నువ్వెంకేం మాట్లాడొద్దు. నేనేమి వినను కూడా. నేను అమరుడినైతే బావుండు. ఎందుకంటే ఎంతో గర్వంగా ప్రపంచం మొత్తానికి అనంతకాలం దాకా చెప్పగలిగేవాణ్ణి. నా కొడుకు ముందుకు సాగడం కోసం ఎన్నెన్ని పోరాటాలు చేశాడు.
మావయ్యకు స్పృహ వచ్చింది. కానీ పదే పదే ఒకటే మాట అంటున్నారు. తను బానే ఉన్నారు, ఏం కాలేదు, డాక్టర్ అబద్ధం చెప్తున్నారని. మీరైనా మావయ్యకు నచ్చ చెప్పండి. ఏం నచ్చ చెప్పాలి రమా? ఆయన మా నాన్న. జీవితం అంతా కేవలం ఆయన కష్టపడ్డాడంతే. ఒకే సంకల్పంతో బతికాడు, తన పిల్లల్ని చదివించాలని. ఆయన కష్టంతోనే నేను చదువుకోవాలన్నదే ఆయన కల. ఆ వ్యక్తి కేవలం కష్టపడి పని చేశాడంతే. తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ఎంతగానో చేశాడు. ఈరోజు హఠాత్తుగా డాక్టర్ వచ్చి ఏం చెప్తున్నారంటే మీరు బలహీన పడిపోయారు అని. ఇక ఆ వ్యక్తి ఎలా భరించగలుగుతాడు? ఏమని నచ్చ చెప్పాలి రమా? ఎలా చెప్పాలి? నేను అర్థం చేసుకోగలను. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. మామయ్యకు నచ్చ చెప్పాల్సి ఉంటుంది, అలాగే ఆయనకు నమ్మకం కలిగించాల్సి ఉంటుంది తను బలహీన పడిపోయారని. అలాగే మామయ్య మనం చెప్పినట్టు వినడం మంచిది. ఇక ఈ పని కేవలం మీరు మాత్రమే చేయగలరు. పదండి. అరే, ఆ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు. నేను నిలబడితే ఎందుకు అలా పడిపోతాను? ఒకవేళ నేను నిలబడలేకుంటే నేను పనిలా చేస్తాను. నేను పని చేయలేకపోతే డబ్బులు ఎలా సంపాదిస్తాను? డబ్బులు సంపాదించకపోతే భీమ్ ఎలా చదువుకుంటాడు? చూడన్నా, మీరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి, పుష్టిగా తినండి, ఆరోగ్యంగా అవ్వండి. అవును రామ్జీ, ఇప్పుడు ఈ పరిస్థితుల పని గురించి, సంపాదన గురించి ఆలోచించుకో. కానీ మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి. భీమ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. తిరిగి రాగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరందరూ బలవంత పెడుతున్నారు, నన్ను బంధిస్తున్నారు. నేను పని మధ్యలో వదిలేసి వచ్చాను. ఒకవేళ నేను ఆ పని పూర్తి చేశానంటే నాకు డబ్బులు లభిస్తాయి. మన భీమ్ పాస్ అయిన సంతోషంలో రాత్రికి తీపుండొచ్చు. మీరందరూ అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ఇలా తల తిరగడం అనేది ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది. కానీ ఈసారి ఊరికే జరగలేదు నాన్న. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి పని చేయడానికి వీల్లేదు. భీమ్ ధైర్యం ముందు ఎలాంటి సమస్య అయినా నిలబడగలిగిందా? ఎప్పుడూ నిలబడలేదు. అలాగే నాకు ఇది కూడా తెలుసు నాన్న, మీరు మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సక్పాల్ అని. మీరు ప్రతి క్షణం ఎలాంటి సమస్యతోనైనా మీ పద్ధతిలో పోరాడుతూ వచ్చారు. అలాగే ఆ పోరాటాల్లో ప్రతిసారి గెలిచారు కూడా. ఎవరికి తెలుసు, ఈసారి కూడా మీరు ఇక నుంచి పని చేయడానికి వెళ్తారేమో కదా. అలాగే డాక్టర్ అన్న మాటలన్నీ అబద్ధాలని తేలుతుందేమో. ఎందుకంటే నాన్న, మీకున్న బలం అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని నేను అణువంత కూడా అనుమానించలేను. కానీ ఈసారి మేం మిమ్మల్ని పని చెయ్యనివ్వం.